హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్ ఫ్రమ్ ఇండోకతర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్. భావి నగర అభివృద్ధికి ప్రభుత్వం ఎఫ్సిడిఏని ఏర్పాటు చేసింది. ఈ ఎఫ్సిడిఏ అనేది హెచ్ఎండిఏ ఏ విధంగా పనిచేస్తుందో అదే విధంగా పనిచేస్తుంది. కానీ హెచ్ఎండిఏకి ఏ విధమైనటువంటి లిమిట్స్ ఉన్నాయో ఎఫ్సిడిఏకి కూడా సేమ్ అదే విధంగా ఉన్నటువంటి లిమిట్స్ ఉన్నాయి. యాక్చువల్గా ఈ ఎఫ్సిడిఏ పరిధిలో ఉన్నటువంటి ఏరియా మొత్తం కూడా మున్సిపల్ కార్పొరేషన్గా ప్రభుత్వం అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. కానీ కొన్ని కారణాల దృష్ట్యా ఆ మున్సిపల్ కార్పొరేషన్ అనౌన్స్మెంట్ని వాయిదా వేయడం జరిగింది. వాయిదా ఇన్ ది సెన్స్ మున్సిపల్ కార్పొరేషన్ కాకపోవచ్చు. ఎందుకంటే ఆ యాచారం, కందుకూరు, కడతాల, అమంగల్ ఈ ఏరియా పరిధిలో ఏవైతే ఈ మండలాల పరిధిలో ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాలన్నీ కూడా వ్యవసాయ ఆధారిత ప్రాంతాలు. అంటే వాళ్ళకి ఉపాధి వ్యవసాయం ద్వారానే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మున్సిపల్ కార్పొరేషన్ అయినట్లయితే వాళ్ళకి అందేటటువంటి ఉపాధి హామీ పథకాలు ఏవైతే ఉంటాయో ఆ హామీ పథకాలు కార్పొరేషన్ కింద ఉంటే అమలు కావు. సో అక్కడ ఉన్నటువంటి రైతులు, అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మన గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఈ ఏరియాని మున్సిపల్ కార్పొరేషన్ చెయ్యవద్దు అని. సో ఈ కారణంగా మున్సిపల్ కార్పొరేషన్ ఈ ఎఫ్సిడిఏ పరిధిలో ఉండబోదు. ఎఫ్సిడిఏ కింద రానున్న రోజుల్లో పరిశ్రమల ఏర్పాటుకు కానీ, ఇళ్ల కన్స్ట్రక్షన్స్కి కానీ, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్కి కానీ, లేఅవుట్లకు కానీ హెచ్ఎండిఏ ఏ విధంగా అయితే అనుమతులు జారీ చేస్తుందో అదేవిధంగా స్వతంత్రమైనటువంటి ఎంటిటీ కలిగిన ఎఫ్సిడిఏ కూడా అనుమతులు జారీ చేయడానికి పర్మిషన్స్ ఉన్నాయన్నమాట. 56 గ్రామాల్లో 7 మండలాల్లో రాబోతున్నటువంటి ఫ్యూచర్ సిటీ ఏదైతే ఉందో ఇది హెచ్ఎండిఏకి ఏమాత్రం తీసిపోదు. ఎఫ్సిడిఏ లిమిట్స్లో ఉన్నటువంటి ఈ ప్రాంతాలన్నీ కూడా ఎక్సలెంట్గా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో కమింగ్ డేస్లో ఖచ్చితంగా ఈ 56 గ్రామాలు, 7 మండలాలు అభివృద్ధికి నోచుకుంటాయి. హైదరాబాద్ నగరం ఎంత అభివృద్ధి చెందుతుంది అంటే ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయని విధంగా అభివృద్ధి చెందుతుంది. గవర్నమెంట్ మారని ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఈ రోజు వరకు కూడా హైదరాబాద్ అభివృద్ధి అనేది ఏ రోజున ఆగలేదు. ప్రభుత్వాలు మారినా, పార్టీలు మారినా, ఏం జరిగినా కూడా హైదరాబాద్ అభివృద్ధిని ఎవ్వరూ అడ్డుకోలేదు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం రియల్ ఎస్టేట్ బిజినెస్కి ఆటంకంగా ఉంది. రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయడానికి ఇక్కడ ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయని చెప్పి చాలామంది మదిలో ఒక ఆలోచన ఉన్నది. కానీ ప్రభుత్వం సుస్పష్టంగా చెప్తుంది ఏంటంటే మేము హైడ్రాని ఏర్పాటు చేశాము. ఈ హైడ్రా ఏర్పాటు అనేది ప్రభుత్వానికి, రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికి ఎంతో ఉపయోగకరమైనది. చెరువులని ఆక్యుపై చేసుకోవటం కానీ, నాలాలను ఆక్యుపై చేసుకోవటం కానీ చేయడం వలన మీకు మూసీ పారివాహిక ప్రాంతం అంతా కూడా ఆక్యుపేషన్లోకి వెళ్ళిపోతుంది. వాళ్ళు మాత్రమే భయాందోళనకు గురవుతూ హైడ్రాని వ్యతిరేకిస్తున్నారని చెప్పేసి రీసెంట్గా బుద్ధ భవన్లో హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటులో మన గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. హైడ్రా బుద్ధ భవన్లో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసే సమయంలో 85 హైడ్రా ఆఫీసుకు సంబంధించినటువంటి వాహనాలు, 37 ద్విచక్ర వాహనాలను కూడా ఆ శాఖకి కేటాయించడం జరిగింది. ఇవన్నీ కూడా రెగ్యులర్గా విజిలెన్స్లో ఉంటాయి. ఈ విజిలెన్స్ ఇన్ ది సెన్స్ ఎక్కడెక్కడ చెరువులకి సమీపంలో కట్టడాలు జరుగుతున్నాయి అనే దాన్ని టైం టు టైం హైడ్రా పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంది. మన దేశంలో పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి ఢిల్లీ, ముంబై, కలకత్తా, చెన్నై ఈ 4 ప్లేసులు కూడా ఈ రోజున అందరూ చెబుతుంది ఏంటంటే నివాస యోగ్యం కాదు అని. ఎందుకంటే మనం కూడా అదే దృష్టితో అదే తప్పులు కనుక చేసినట్లయితే మన హైదరాబాద్కి కూడా సేమ్ సిచ్యువేషన్ ఎదురవుతుంది. కనుక మనం ముందు జాగ్రత్త చర్యగా హైడ్రాని ఇంప్లిమెంటేషన్ చేసి ఎక్కడ ఎటువంటి ఆక్యుపేషన్లు జరగకుండా చూడాలి అన్నదే ప్రభుత్వ బాధ్యత అని వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే యాచారం, కడతాల మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో గత ప్రభుత్వం 19,333 ఎకరాలు ఫార్మాసిటీ కోసం కలెక్ట్ చేయడానికి రంగం సిద్ధం చేసింది గతంలో. అందులో భాగంగా 14,000 ఎకరాలని ఆల్రెడీ గత ప్రభుత్వం కలెక్ట్ చేసి ఫార్మాసిటీ కోసం ఏర్పాటు చేసి ఉంది.
ఇప్పుడు ప్రస్తుతం ఆ 14,000 ఎకరాలని కూడా ప్రస్తుత ప్రభుత్వం రకరకాల కంపెనీలకి పరిశ్రమల్ని ఏర్పాటు చేయడానికి, అలాట్మెంట్ చేయడానికి, విదేశీ కంపెనీలని మన హైదరాబాద్కి ఇన్వైట్ చేయడం కోసం వాళ్ళకి ఇవ్వడానికి, డిస్ట్రిబ్యూషన్ చేయడానికి రెడీ చేసింది. దీనికి సంబంధించి రానున్న రోజుల్లో రైతులతో ఎటువంటి ఇబ్బందులు రాకూడదు అనేటటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈ ఏదైతే 14,000 ఎకరాలు ఉందో ఈ 14,000 ఎకరాలకి ఫెన్సింగ్ వేసేటటువంటి కార్యక్రమాన్ని స్టార్ట్ చేసింది. ఆల్రెడీ 15 కిలోమీటర్లు ఫెన్సింగ్ వేసింది. మొత్తం వేయవలసిన ఫెన్సింగ్ వచ్చేసరికి 90 కిలోమీటర్లు. అందులో కొంత పార్ట్ ఏదైతే ఉందో దానికి 45 కిలోమీటర్లు ఫెన్సింగ్ వేయాల్సి ఉంది. 45 కిలోమీటర్ల ఫెన్సింగ్ వేసేటటువంటి దానిలో 15 కిలోమీటర్లకి ఫెన్సింగ్ ఆల్రెడీ వేసేశారు. సో ఈ విధంగా ఫెన్సింగ్ వేయడం వలన రైతులకి, ప్రభుత్వానికి, అక్కడ ఎస్టాబ్లిష్ చేయబోయేటటువంటి పరిశ్రమలకి ఎటువంటి ఇబ్బంది కలగదు అన్నది గవర్నమెంట్ యొక్క అభిప్రాయం. సో ఈ ఫెన్సింగ్ కార్యక్రమం కూడా సక్సెస్ఫుల్గా కంటిన్యూషన్ జరుగుతోంది. అతి త్వరలో అంటే 2-3 నెలల్లో మొత్తం 90 కిలోమీటర్లకి ఫెన్సింగ్ వేసేసి గవర్నమెంట్కి వాళ్ళు సర్వే కూడా చేసి రిపోర్ట్ని అందించబోతున్నారు కన్సర్న్ అధికారులు. దీనిలో పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళందరూ సమన్వయం అయ్యి ఈ సర్వేని నిర్వహిస్తున్నారు. ఫ్యూచర్ సిటీ ఫెన్సింగ్ కి సంబంధించి మరొక్కసారి డీటెయిల్డ్ గా గ్రామాల పేర్లతో సహా మరొకసారి నేను ఇప్పుడు చెప్తున్నాను. గత ప్రభుత్వం ఫార్మా సిటీకి సేకరించిన భూముల సర్వే, ఫెన్సింగ్ ఏర్పాటు పనుల్లో అధికార యంత్రాంగం పట్టు వేయడం లేదు. ఈ నెల 3న మండల పరిధిలో నక్కర్తమేడిపల్లి నుంచి ఈ పనులు ప్రారంభించారు. యాచారం కర్తాల్ సరిహద్దులో నక్కర్తమేడిపల్లి, నానక్ నగర్, కుర్మిద్ద, పల్లె చల్కతండ, తాడిపర్తి గ్రామాల్లో సర్వే పూర్తయింది. 150 మందికి పైగా రెవెన్యూ, TGIIC సర్వే, పోలీస్ సిబ్బంది ఈ పనుల్లో తలమునకలవుతున్నారు. యాచారం, కందుకూరు మండలాల్లో 19,333 ఎకరాల అసైన్డ్ పట్టా భూములను సేకరించేందుకు అప్పట్లో గవర్నమెంట్ సర్కార్ నిర్ణయించిందన్న విషయం నేను ఆల్రెడీ చెప్పాను. ఈ మేరకు 2 మండలాల పరిధిలో 10 గ్రామాల్లో 14,000 ఎకరాలకు పైగా భూమిని సేకరించారు. ఈ సేకరించిన భూముల చుట్టూ నేను ఇంతగా చెప్పినట్లుగా 90 కిలోమీటర్ల మేర ఉంటుంది బౌండరీ ఏర్పాటు చేయడానికి. ప్రస్తుతం ప్రభుత్వం ఈ భూమిలో 4th సిటీ నిర్మించేందుకు నిర్ణయించిన విషయం కూడా అందరికీ తెలిసిందే. ఫ్యూచర్ సిటీలో భాగస్వామ్యం అయ్యే ప్రముఖ సంస్థలకు భూములు అప్పగిస్తే భవిష్యత్తులో రైతుల నుంచి చిక్కులు రావనే ఉద్దేశంతో గవర్నమెంట్ భూములు సర్వే చేసి ఫెన్సింగ్ పనులకి పూనుకుంది. సర్వే, ఫెన్సింగ్ కు కావలసిన ఏర్పాట్లను TGIIC అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నక్కర్తమేడిపల్లి, నానక్ నగర్, తాడిపర్తి, కుర్మిద్ద గ్రామాల్లో ఫార్మాసిటీకి సేకరించిన భూముల బౌండరీ ఆల్రెడీ ఇంతాక నేను చెప్పాను 45 కిలోమీటర్లని, నేటికి 15 కిలోమీటర్లకు పైగా ఫెన్సింగ్ పనులని పూర్తి చేయడం జరిగింది. మళ్ళీ ఎందుకు చెప్తున్నాను అంటే ఈ విషయాన్ని, ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ కోసం సకల ఏర్పాట్లను చేస్తోంది. ఎవరు ఆక్యుపై చేసుకోకుండా గతంలో గవర్నమెంట్ సేకరించిన భూమికి ఫెన్సింగ్ అనేది వేస్తోందన్నమాట. 10 రోజుల్లో యాచారం మండలం పరిధిలోని 4 గ్రామాల్లో ఫెన్సింగ్ పనులు పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. త్వరలో కందుకూరు మండల పరిధిలో ముచ్చెర్ల, సాయిరెడ్డిగూడ, మీర్ఖాన్పేట తదితర గ్రామాల్లోని భూమి సర్వే పనులు మొదలుపెట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ ఫ్యూచర్ సిటీలో అంతర్భాగంగా ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్ సిటీని అభివృద్ధి చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ చెప్పడం జరిగింది. టెలికాం ఉత్పత్తుల సంస్థలైన సిరా నెట్వర్క్స్ అంటే తైవాన్కి సంబంధించిన కంపెనీ అనమాట, LCGC రెజల్యూట్ గ్రూప్ ప్రతినిధులతో మన IT శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు కూడా సమావేశం అవడం జరిగింది. రాష్ట్రంలో సంయుక్తంగా 300 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు 2 సంస్థలు సంసిద్ధతని వ్యక్తం చేశాయి. సుమారు 10 ఎకరాల్లో ఈ సంస్థలు ఏర్పాటు చేయబోయే ఈ పరిశ్రమల ద్వారా 2500 మెంబర్స్ కి అంటే మన యువతకి ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఆ మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. 5G నెట్వర్క్స్, మల్టీ లేయర్ నెట్వర్కింగ్ సొల్యూషన్స్, సర్వర్స్ తదితర టెలికాం ఉత్పత్తులను ఈ పరిశ్రమ తయారు చేస్తుందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఈ పెట్టుబడితో ఇండో తైవాన్ మధ్య సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ పరిశ్రమలను ఏర్పాటు ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్ని ఆయన క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ తరహా పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు ఇబ్బందులు కలగకుండా సంబంధిత అధికారులతో ప్రత్యేక టాస్క్ ఫోర్సులు ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఆయన అనౌన్స్ చేయడం జరిగింది.
ద్వితీయ తృతీయ శ్రేణి పట్టణాల్లో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక ప్రోత్సాహాలు కూడా ఇస్తామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. రాష్ట్రంలో త్వరలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసి అన్ని క్రీడల అభివృద్ధికి జిల్లాల వారీగా ప్రత్యేక అకాడమీలు కూడా నెలకొల్పుతామని చెప్పేసి ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. క్రీడల్లో గ్రామీణ యువతకు శిక్షణ ప్రాధాన్యత ఇచ్చేలా తన వంతు కృషి చేస్తానని ఆయన చెప్పడం జరిగింది. సో రాబోయే రోజుల్లో ఏర్పాటయ్యేటువంటి ఫ్యూచర్ సిటీలో కలెక్ట్ చేసినటువంటి భూమి మీద ఎటువంటి వివాదాలు ఉండకూడదన్నది ప్రభుత్వం యొక్క అభిప్రాయం. సో ఏ ఏరియాల్లో ఈ విధంగా ఫెన్సింగ్ జరుగుతుందో ఆ ఏరియాల్లో ఖచ్చితంగా మనకి రానున్న రోజుల్లో ఇప్పుడు గవర్నమెంట్ అలాట్మెంట్ చేసినటువంటి కంపెనీలు అక్కడ రావడానికి అవకాశం ఉంది. సో ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కూడా రానున్న రోజుల్లో ఒక కీ రోల్ని ప్లే చేయబోతోంది. అక్కడ పర్మిషన్స్ ఇవ్వడంలోనూ అక్కడ డెవలప్మెంట్లోనూ సపరేట్గా దానికి ఒక 36 మంది అధికారులను కూడా అపాయింట్మెంట్ చేశారు. ప్లస్ అవుట్ సోర్సింగ్ ద్వారా కూడా కొంతమంది అధికారులను తీసుకుంటున్నారు. దానికి కమిషనర్గా శశాంక్ గారిని ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారిని కూడా అపాయింట్ చేయడం జరిగింది. సో ఇంత ర్యాపిడ్గా ప్రభుత్వం అక్కడ రేడియల్ రోడ్లు వేస్తామని చెప్పేసి, గ్రీన్ ఫీల్డ్ రోడ్లు వేస్తామని రకరకాల అనౌన్స్మెంట్తో రెగ్యులర్గా మనకి న్యూస్లో వస్తూ ఉన్నాయి. ఇవన్నీ జరగడం కారణంగా ఖచ్చితంగా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ జరుగుతుంది అని చెప్పేసి మనకి కళ్ళకు కట్టినట్లు కనబడుతుంది. సో ఫ్రెండ్స్, మనం చేయవలసిన పని ఏంటంటే ఎవరి దగ్గర అయితే ఫండ్స్ ఉన్నాయో ఈ ఫ్యూచర్ సిటీ సరౌండింగ్ ఏరియాల్లో 56 గ్రామాలు ఎక్కడైతే మనం చెప్పడం జరిగిందో ఆ 56 గ్రామాల్లో ముఖ్యమైన గ్రామాలు ఏంటి అనేది నిర్ధారించుకొని అలాంటి గ్రామాల సరౌండింగ్ ఏరియాల్లో, అంటే ఎగ్జాంపుల్కి చెప్పాలంటే కడతాల, మైసగండి అలాంటి గ్రామాల సరౌండింగ్ ఏరియాల్లో ఉన్నటువంటి మంచి ప్రాజెక్ట్ని చూజ్ చేసుకొని ఆ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చెయ్యండి. మరో సబ్జెక్ట్తో మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. దయచేసి నేను ఈరోజు వరకు ఎప్పుడు చెప్పలేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.